మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 19వ డివిజన్లో శమంతారెడ్డి ప్రజల మద్దతుతో దూసుకుపోతుంది ప్రచారంలో. మరి ఈరోజు వారికి సంబంధించిన అప్డేట్స్ ఏందో మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, ఈరోజు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఇవాళ ప్రచారం చాలా జోరుగా కొనసాగుతుంది. ఎవరింటికి వెళ్ళి ఓటును అభ్యర్థించినా నువ్వే గెలుస్తావమ్మా అని బొట్టు పెట్టి మరీ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మాకు గెలుపు ఖాయం అనేది అనిపిస్తుంది, నమ్మకం. ఓకే అమ్మ, ఇప్పుడు ప్రతిపక్షాల సైడ్ నుంచి చూసుకుంటే ఇప్పుడే ఎలక్షన్ టైంలోనే కనిపిస్తుంది, గెలిచిన తర్వాత ఇక్కడ కనిపించదు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నా సమాధానం ఏంటి, నేను ఎలాగో వాళ్ళు కూడా అంతే కదా, అట్లా అనడం చాలా తప్పు. నేను తప్పకుండా కనిపిస్తా. నేను గెలిపించిన తర్వాత అన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు నాకు పోయినప్పుడు. తప్పకుండా నేను గెలిచిన తర్వాత మీకు తప్పకుండా కనిపిస్తా, అన్ని పనులు సాయశక్తుల మున్సిపల్ పరిధిలో ఉన్నాయని చేస్తా అని హామీ ఇచ్చిన వాళ్ళకు. తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నేను వాళ్ళకు సమస్యలు తీరుస్తాను. డెఫినెట్. ప్రజలు మీకే ఎందుకు ఓటేసి గెలిపించాలంటారు? నేను ఒక రిటైర్డ్ టీచర్ని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాను. ఇప్పుడు నేను రాజకీయంలోకి సేవ చేయడానికి వచ్చాను. రాజకీయం కొత్త ఏమి కాదు, మా సార్ కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. నేను కొత్త కాదు కాబట్టి నేను గెలిచిన తర్వాత వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తానని చెప్తున్నాను. జై జై కాంగ్రెస్, చేతి గుర్తుకే కాంగ్రెస్, కాంగ్రెస్. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి ధీటుగా సమాధానం చెప్పారు శమంతారెడ్డి గారు. ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఇప్పుడే కాదు, గెలిచిన తర్వాత కూడా ఆ వార్డులో తిరుగుతాను, అక్కడ ఉన్నటువంటి సమస్యలను నేను తీరుస్తా అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ టైంలోనే రావడం జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళు ఎంత చేస్తారో ఇప్పుడు గెలిచిన తర్వాత మేము చేసే పనే వాళ్ళకి సమాధానం అని చెప్పేసి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇది ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. ఎప్పటికప్పటికి మీకు సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ సందీప్తో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్.